ఇంకేం చేస్తావు? ఏది మంచిదైంది? మంచిది కాదు, యాల పువ్వుకే ఎండలు కూడా ఉన్నాయిలే. మళ్ళీ ఆడ నువ్వు కార్లో ఉండి నేను పోయి పైన సుజాతను కాదు వాడు ఉండే సుజాతను కాదు వాడు ఉండే ఏదో తేడాగా ఉందంటే Audio Jungle. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. A few minutes later. ఏంది ఊరికి పోతాను? కడపకి. వస్తావా? రా, ఏం చేస్తావు? కూర్చో. రా, పోయిద్దాం ఎంతసేపు కార్లు. గొప్ప 140 మీద కొడతా స్పీడు. ముందర అట్లా వేసేసుకొని పార్టీ అనుకుంటుంటే ఆడ పెట్టేస్తా కడపలో. నువ్వు కార్లోనే కూర్చొని నేను చిన్న పని చూసుకొని వస్తా. ఊరికి కడపకి ఆడుకుందామని పిలిచిరి. ఎవరు ఆడుకుందామని? మేము ఆడుకుందామని. ఏమాట? లగోరి చాలా ఏం అయిపోయింది నా. లగోరి ఆడాడు గోరీలు కాడికన్నా బో ఏమన్నా నిమ్మకాయలు ఏరుకునేకి బజార్ మాట్లాడితే అర్థమైందా? లగోర్ అంటే బచ్చాలు పెట్టి బచ్చా ఆడతాడేది లుచ్చా అంతేగా. బచ్చాలు పెట్టి లుచ్చా ఆడతాడు, అదేనా లగోరి? నువ్వు లుచ్చాకి ఇచ్చారు సరిగ్గా మాట్లాడు. ఏం నువ్వు కడప పదామరా అంటే నువ్వు లుచ్చా అట్లా ఆడేదానిలో చెప్తున్నావా? బచ్చాలు పెట్టి అదేలేరా బచ్చా అంత మాట బచ్చానే కదా. ఇంకా బచ్చా ఏమంటారు? ఇంకా నువ్వు మాట్లాడినా నేను వేరే టెన్షన్లో ఉన్నాలే కానీ టెన్షన్ కొత్త పరిచయాలు అయితే టెన్షన్ వస్తుంది నాకు. కొత్త పరిచయాలు అదే కడప పోతాను మళ్ళా పదాంలే అనుకుంటే ఇప్పట్లో కాంపిటీషన్ ఎక్కువ కదా. దేనికి ఊరు పోయేదానికి కాంపిటీషన్. ఊరి వేదానికి కాదు, ఊర్లో మాట్లాడి ఏమైనా సంబంధం ఉందా? ఊర్లకు పోయేదానికి కాంపిటీషన్ కాదు, ఊర్లో ఉన్న వ్యక్తులకి కాంపిటీషన్ ఉంటుంది ఇప్పట్లో. అట్లా ఏమన్నా హీరోలా పెద్ద హీరోయినా ఆ బాబా ఎట్టు ఆ సైడ్ ఉంది లేడా? నాకు అర్థం కాలేదు సార్. పాప కాదు, అది ఏం చెప్దాం అనుకున్నాను. పానీపూరి వేస్తాడులే వేరే అప్ప. ఆ పానీపూరి అనంతపురం నుంచి పానీపూరి తినే కాదు పోతాడేది. పానీపూరి మాస్టర్ కావాలవుడు ఇటు పిలుచుకొచ్చే పోతాను వేరే వాళ్ళకి కావాలని. అది ఉత్సవంలో వద్దుకొని పెట్టించేకి నువ్వు కూడా నేను కాదు, వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. నువ్వు అయినా నువ్వు రానన్నావు కాబట్టి నేను రాదులే. మంచి రమ్మైన మళ్ళీ ఇటు ఆడుతుంది. సరేలే ఉండు, నేను పోయేసి వస్తాను. ఇంకేం చేస్తావు? ఏది మంచిదైంది? మంచిది కాదు, యాల పువ్వుకే ఎండలు కూడా ఉన్నాయిలే. మళ్ళీ ఆడ నువ్వు కార్లో ఉండి నేను పోయి పైన సుజాతను కాదు వాడు ఉండే ఏదో తేడాగా ఉందంటే చెప్తా. ఏం పేరు అంటే శ్రావణ్ గారిని కలిసి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం పేరు నువ్వు ఇందాక? శ్రావణ్ అన్న. శ్రావణంగా అయిందని చూడండి నువ్వు. నేనేందనిలే అది సుధాకర్లే. నాకు వచ్చి మంచి సుధాకర్ కలిసే పోతాను. నువ్వు మళ్ళీ కార్లో కింద ఉంటావు, నేనేమో మళ్ళీ బ్యూటీ పార్లర్ అంటే ఇది చెప్పు. పానీపూరి సెంటర్లోకి పోయారు. ఎందుకు ఇంత చేస్తానా నువ్వు? ఏం చేస్తాను? నాకు అర్థమైపోయింది నీకు ఎట్లా తెలిసింది? ఏం తెలిసింది? ఎవరు చెప్పినారు? కూడా చెప్పినాడు నీకు ఇవన్నీ? ఏం తెలిసింది? చేసేటివన్నీ నువ్వు ఏంది ఏం చేస్తాను? ఏం తెలిసింది?
నువ్వు అవన్నీ వద్దులే కానీ వాడు చెప్తాడు. అవన్నీ కాదు నువ్వు. ఇప్పుడు ఆడవే మళ్ళీ బ్యూటీ పార్లర్ పక్క వానేమో నాకు ఊండే బ్యూటీ పార్లర్ వస్తుంది, వానేమో నాకు ఊండే బ్యూటీ పార్లర్ వస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? బ్యూటీ పార్లర్ అంటే నల్లగైనా కదా కొద్దిగా ఇట్లా తీపించుకుందామని చెప్పి పోతున్నాను. మొగమంతా కోట్లు ఈడ సుజాత ఉంటుంది, అదే వాటి పేరేంది, ఏది ప్రతిదానికి అని ఏది ప్రతిదానికి అని ఏది నీ పేరు యాడి పదంపా నేను చేపించుకుంటా ఫేస్ వాష్ నీకు ఇక్కడ చేపిస్తాను. మంచి మంచి సలూన్లో చేసేవాళ్ళు ముఖ్యము, చేసేవాళ్ళు కూడా ముఖ్యమే. ఎవరు ముఖ్యం? నువ్వు చేసేవాళ్ళు బట్టి ఉంటుంది, చేసేవాళ్ళు బట్టి ఉంటుంది. నేను ఏందో వేరే ఉన్నాలే కానీ ఇడిచిపెట్టు. ఆ నుంచి అట్లే పోయి గోల్డ్ షాప్కి పోయేది ఉంది, అట్లే నాకు ఆడ గోల్డ్ షాప్కి పోయేసి వస్తా. గోల్డ్ కూడా గోల్డ్ తీసుకుందాం అనుకుంటాను, ఏదో చిన్న రింగో ఏదో ఒకటి. నాకు నీకు ఇడి తీస్తాను. ఎవరు కొట్టినాడు? నువ్వు చిల్లర నా కొడుకు అయ్యే ఉంగరాలు చేయను వాడిని చేతికి వనుకొచ్చి పంపించినావు, చేయను వాడిని చేతికి వనుకొచ్చి పంపించినావు. పట్టుకో నాకేమి ఒక చెయ్యి ఆ బాబు చేత్తో ఏంద్రానైనా పాప గీపాను వస్తుంది నాకు. పాప కాదులే వాడే సూరజ్ గాంతో సురాజు సుధాకరు. నాకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. నీకేం అర్థమైనా కూడా నువ్వు రాళ్ళ వద్దు. ఎండలు ఎక్కువ ఉన్నాయి. కడపకు పోవాలంటే నేను ఇప్పుడు స్పీడ్ పోయేది మానేసినాను. అంత 30-40 మించి పోను, కడపకు పోయేది. ఏమన్నా ఇందాకేమన్నావు? ఏమన్నా నాకు వస్తాను ఏమన్నా ఇంతకుముందు పోదాము 80-100 కిలోమీటర్లు కొడతాను, వస్తా బిరిగిని వచ్చేద్దాము. 30 మించి పోను నేను. 30 అంటే సాయంత్రం రాత్రి అవుతుంది. 10 లేవో 5 లేవో వస్తా, 10 లేవో 5 లేవో వస్తా, ఇప్పుడు వస్తా. ఇప్పుడు ఆ సుజాత సూరజ్ గారిని కలిసాలంటే నాకే ఒకటి చెప్తాడు, తెలియకుండా పోయి సర్ప్రైజ్ చేయాలనున్నా. బాగా చేద్దాం, చేసేది కరెక్ట్గా. ఏమన్నా మీరు బాయ్ బాయ్ ఏమన్నా? ఏది బాయ్ బాయ్? మీరు ఏమన్నా ఇద్దరు వానికి సర్ప్రైజ్ బుకే ఇచ్చి మూడు పిల్లలకి ఏం బుక్ వాడితే మీరు వాని బుక్ వేయడం ఏంది? నువ్వు ఇష్టం నేను ఇస్తా, నీకేం నొప్పి? ఇప్పుడు ఎవరిద్దుపా నువ్వేందు పక్కన, గబ్బిలాన్ని వేసుకుని ఎవడు ఎంట పోడు దరిద్రంగా తిప్పచ్చాలాడే గబ్బిలాన్ని. చెట్టు తిప్పించాలాడు ప్యూర్ చూసిన వాళ్ళు కూడా పెద్ద గబ్బిలాడు. అవన్నీ కొట్లాడేదొద్దు. ఇట్లా చిల్లరా ఇట్టిలాడితేనే సుజాత ముందు మర్యాద పోతా, సూరజ్ గారి ముందర మర్యాద పోతుంది నాకు. ఏం పేరు నువ్వు? సూరజ్ అంటాను. నువ్వు సూరజ్ అయినా సుజా? చూడు బ్యూటీ పార్లర్ లో పర్సనల్ గా మాట్లాడేది ఉంది ఏం సూరజ్ గాంతో. వాంతేటి మాట్లాడుతావు ఏదో అది ఉంది. ఆ నుంచి గోల్డ్ షాప్ కి సూరజ్ గారిని కార్లో ఎక్కించుకొని పోవాలని కార్లో ఎక్కించుకొని సూరజ్ గారిని కార్లో ఎక్కించుకొని ఆడ నుంచి గోల్డ్ షాప్ కి పోయి ఆడ రింగు కొనుక్కొని. నువ్వు పేరు మార్చిన ఏం మార్చు? సురాజ్ ఖాన్ కాదు వాడు. నువ్వు ఇంతకుముందు అన్ని పేరు మాత్రం రానిద్దు. ఏమైంది ఇప్పుడు? నీకేమి నీకే ఉన్నారు కడపలో? ఎవరున్నారు కడపలో? నాకున్నారా నాకే ఎవరు లేరు నాకే. లేరు కదా, నీకేం కడపకు వచ్చి ఏం చేస్తావు? అన్ని ఇట్లాడవన్నీ సూరజ్ చూడ చెడ తీసేకే ఉంటావు నువ్వు. నేను నాకు వచ్చేటవన్నీ నువ్వు తీసుకుంటావు. ఏదో తినేది సూరజ్ గారు నీకు గాల్లా నాకేంటి గాల మళ్ళా తీసుకుంటాను అంటాను. నువ్వు ఇప్పుడు ఒకటి అర్థం చేసుకో, కొత్తగా పోతాము. నేను సుజాత కార్లో ఒకరే పోతే, నేను సూరజ్ గారు ఒకరే పోతే ముందర సీట్లో ముందర సీట్లో సూరజ్ కూర్చుంటాడు, నేను ఈ పక్క డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను. ఎంత బాగుంటుంది. నేను తీసుకోను. మైలేజ్ చూస్తా. బండ్లో పోతా ఆటోలో పోయి బస్సు ఎక్కుతా. కడపకి ఎట్లయినా పోవచ్చు. కార్ ఏమి ఆడి వేరే కార్ తీసుకుంటా. గొంతు తీసుకొని చంపేసుకుంటా నేనే.
నువ్వు ఎందుకు చచ్చిపోతావు నేను కడపకపోతే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావేమన్నా బ్లాక్ మెయిల్ కాదు రియల్మీ చేస్తానా బట్ ఇది రియల్మీనే దీంట్లో గేమ్స్ ఆడుకో నేను పోయి ఏ చిన్నపిల్లల మధ్య కనబడతా నీకేమన్నా నేను ఇంకేం చేస్తావు పెద్దోళ్ళు ఏం ఆడుకోమంటారమ్మా నువ్వు మళ్ళీ ఇంకేమి ఏమి అమ్మా నాన్న ఆట ఆడుకుంటావు పోయి ఆడుకుంటా పోతాపు సూరజ్ గారితో పోయి మాట్లాడతాను ఇవన్నీ వద్దు అర్థం చేసుకో నేను టక్కని పోయి నేను టక్కని పోయి టక్కని పని అయిపోగొట్టుకో నేను వచ్చేస్తా నీతో వస్తా నువ్వు వస్తే ఆ పాప ఒకటి కార్ల సూరజ్ గారు ఒకటి నీకు పరిచయం లేదు ఏమి కూడా నువ్వు చెప్తానా నీకే గబ్బిలో నువ్వు ఏంది గబ్బిలము ఒకటే ఉంటే నాకు మాట్లాడేకి ఈజీ ఉంటుంది ఒకటే ఉంటే ఏందో నాకైతే ఆలోచనలు కొత్తగా పరిచయం అయినాడు సూరజ్ గారు పొయ్యేసి వస్తాను ఆడ ఈ కాంపిటీషన్ వేరే రేంజ్లో ఉంటుంది నమ్మను నువ్వు ఎన్నేంది నాకు నమ్మకం లేదురా చెప్పు ఇంతవరకు మ్యాటర్ దగ్గర నేను ఏందో చేయాలనుకుంటున్నా ఏందో వద్దా నాకు అన్ని ప్రతి దాంట్లో అడ్డం వస్తున్నావు నిన్ను అట్ట కొట్టాలి నేను పోయేసి వస్తాను ఎవడు అట్లా పోతా చూద్దాం నేను కూడా ఏమి నువ్వేం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తాను చూస్తాను అదే ఏం చేస్తావు ఏం బ్లాక్ మెయిల్ చేస్తాను నేను కడపకపోతే నీకేమి నేను వస్తా ఏమి నీకేమి నాకొద్దు నాకు గబ్బిలాన్ని పక్కన కూర్చోబెట్టుకుని పోయేది నాకు నచ్చదు వెనకాల అస్సలకి నచ్చదు వెనకాల నుంచి నువ్వేమో చేయనని చేస్తావు నేనేం చేయలేదు నువ్వేం అమ్మా చేసేది అట్ట కాదు టవాల్ వేసి గొంతుకాయకి నులిపేయడము వెనకాల నుంచి కాల్ చేయడము వెనకాల నుంచి రాడుతో కొట్టడము ఇట్లాంటివి ఏమన్నా చేయొచ్చు వద్దు నాకు తెలుసు నువ్వు ఇట్లాంటివి చేస్తావు పుట్టినలా నీకు అట్లా ఆలోచన నాకుండవు నువ్వు చూడు దారిలో ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో అది నాకే ఉంటే సరిపోదు నీ వరకు ఎందుకు నువ్వు హ్యాపీ ఇంట్లో ఉండు ఇప్పుడు ఏమంటావురా నేను తీసాబోను ఇడిచిపెట్టిపోతాను నువ్వు ఎట్లా పోతా నేను చూస్తా ఎట్లయినా పోతా పోతా అంటున్నాను కదా చూద్దాము సరే పోయేస్తా ఏం చేస్తావు మహా అయితే ఎంత వస్తావా దారిలో అరుస్తా పిల్లోడు దొంగతనం చేసేటప్పుడు నుంచి నేను ఫాలో అవుతానండి చూడండి అంటే నేను నలుగురు చుట్టుకుంటారు చుట్టుకున్నాక ఆటోమేటిక్గా పోలీసులు ఫోన్ చేయడం మళ్ళీ అందుకే అది నువ్వు ఆడ ప్రూవ్ చేసుకో దొంగతనం చేసినావా లేదా నేను ఇరికిచ్చి పోయేదో నేను పోతా కొంతమంది ఎందుకు నేను చూస్తాను అప్పుడే డెకైట్ కాడని తెలిసిపోతుందిలే కొద్దిమంది కాదు పూర్తి మంది నమ్మేస్తారు ఇప్పుడు నా ఎంట రాద్దు నీ ఎంట నేను రావాలా అది నా బాధ్యత నీ బాధ్యత ఏముంది దాంట్లో నేను కాపాడుకుంటా ఎవరిని నన్నే నువ్వు కాపాడేది బొచ్చు నువ్వే ఇట్లున్నావు నువ్వే మరుగుజ్జు నువ్వు మళ్ళీ నన్ను కాపాడేది ఇంద్రా మరుగుజ్జుడు ఎంత టైం ఉంటుందో నీకు తెలుదులే వెనకలు ఏం నడుపుతున్నావు సమయం లేదు మిత్రమా ఎట్లా పోతావో ఎట్లానే పోతావు ఏమే రాయి తీసుకొని గుద్దుకోనే రాయితో కొడతావు నన్ను గుద్దుకొని నేను చచ్చిపోతాను గుద్దుకొని పోతాను నాకేమైనా కానీ ఇట్లా గుద్దుకొని చచ్చిపోతాను ఇప్పుడు రాయితో ఎందుకు తలకాయ వాళ్ళు కొట్టుకుంటారు బ్లేడ్ తీసుకోవాలని కోసుకుంటాను నాకు నేను ఫోన్ కూడా తోడుతాను నా గురించి నీకు తెలియదు నీకేమి నేను కడపకపోతే నేను వస్తా నువ్వేం చేస్తావు వచ్చి కటకట చేయద్దు బయలుదేరదు ఫస్ట్ మరసంగా పిలిచినా నేను రాను గేమ్స్ ఆడుకుంటా బచ్చా ఆడతా లుచ్చ ఆడతా అని ఎందుకు కూర్చివి వద్దు నేను వస్తాను నేను నువ్వు కానీ రాలేదు అనుకో పోయినావు అనుకో వచ్చిపెట్టి బ్లేడ్ తీసుకొని కోసుకుంటా గాజకు తీసుకొని కోసుకుంటా ఇప్పుడు ఏం జరిగిందా నేను అంత కోసుకునేకి సర్లే నేను పోయేస్తాను నువ్వు మామూలు ఇవన్నీ చేత కాదు నీకేమి ఏది పోనీ నేను వస్తాను ఎప్పుడు సుజాతకి చెప్పకుండా సర్ప్రైజ్ సూపర్ ఏమే
పో నేను పో ఎట్లా వాడు పోయి బుక్కే ఇచ్చి వస్తా సర్ప్రైజ్ చేసి. ఫోన్లో చాలా మంది మాట్లాడతాడు, నేను డైరెక్ట్ మాట్లాడతాను. వచ్చేది నువ్వు యాడికి వచ్చేది తీ అన్నానా? యాడికి వస్తావు? తీ తీ పిలుచుకొని వస్తాను వచ్చేటప్పుడు సూరజ్ గారిని. నే సతా ఇద్దరా నాకు ఏది ప్లీజ్ ఏడికి వస్తావు? ఏడికి వస్తావు? ఏది కావాలా? ఎవరు కావాలా? సూరజ్ గడ్ కావాలా? ఎవరు కావాలా? సూరజ్ గడ్ కావాలా? కడపకి వస్తాను. కడపకి కడపకే నేను కర్నూలు పోతాను. కర్నూలుకి వస్తాను. ఊరికే తీస్తే నేను పోతాను. బట్టలు నలిగిపోకూడదు. అడిపోయినాక ఇంకో కొత్త జీతం ఇంత బంగా పోతాను. ఏమి కావాలా ఏమన్నా? ఏంటి బంగా పోతాను? సిగ్గు లేదా? సిగ్గులు ఇంత కూర్చోపో, ఇంత కూర్చోపో. తగ్గినా కూడా మౌలా ఏమన్నా చెప్తా. ఏమే ఏమి 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 ఎట్లా పోతావు నువ్వు? ఎట్లా పోతాను? కార్లో పోతాను. ఎట్లా పోతాను? కార్లో పోతాను. చూస్తాబ్బా నీ కార్ని కూడా అద్దాలని తీల్చేస్తాను. నీకంతా అద్దాలు నిజమా? టైర్ అన్నది ఆ స్టెప్ని మార్చి పంచర్ అయినట్టుంది, గాలి తగ్గుతుంది. ఏ బజార్ కూడా నువ్వే కదా అద్దాలు తీస్తా అంటే టైర్ ది అని చెప్తాను. అద్దాలు తీసే కాదు, టైర్ ది అని చెప్తాను. అద్దాలు తీసే కాదు పగలు కొట్టేస్తా. అద్దాలు గిద్దాలు అన్నీ. ఫోన్ కూడా ఇసిరేస్తా నాకు రేగిందనుకో. అవరా ఏమన్నా? సరే మా ఇంటికాడ వేరే అబ్బాయి కారు దొంగతనం చేయడానికి వచ్చినాడు సార్. అద్దాల బాధలు కొట్టి అన్ని అబద్ధాలు చెప్తాడు. ఉన్నాడు సార్ అబ్బాయి. వైట్ షర్ట్ రెడ్ టైప్ ఉంది ప్యాంట్, జుట్టుకు రంగు వేయించినాడు. సార్తో మర్యాదని చెప్పు, లేదని చెప్పేమే. సరే సార్. ఎవరిది నీకు అట్లా బుద్ధులు ఉండాలా? ఏమిరా ఏమైంది? ఏమైంది? ఏమీ అవలేదు. పిలిపి ఎవడొస్తాడా? రైల్వే స్టేషన్ ఫోన్ చేస్తా. ట్రైన్ పోయి కడపకి ట్రైన్లో పోతాను. అట్లా ఊహించుకుంటా ఆ సుజాతను అదే సూరజ్ గారిని ఊహించుకుంటే ఎందులే పోయినా ఇంట్లోకి పో, చెప్పులు ఇడిచిపెట్టి పో. నేనొస్తాబా పొల వేస్తాను, గనగలు చేస్తాను. నువ్వు మంచి నేను 2 నిమిషాలే కూల్గా ఉంటా. 3వ నిమిషం కోపం తెప్పిద్దు, అర్థమైందా? నేను ప్రతిసారి కోపంగా ఉంటా. ఉంటే ఏం పీక్తావు? చూద్దాం నేను పీక్తాను. ఇది ఇట్లే షార్టే నీకు కూడా షార్ట్. యా షార్ట్? ఆ షార్ట్లో కొట్టుకుంటే ఇటు కూర్చో, రాళ్ళతో ఇట్లా నిప్పన్న వస్తుంది. పోయేస్తాను. ఇవి బాగున్నాయా లేదా ఏ కలర్ తీసుకుంటున్నాడు మా షోరూంలో? ఎట్లా పోతాను? బేసిక్ సెన్స్ ఉండదు మనిషి. ఎట్లా పోతానో నేను పోను. పక్కన పెడితే బర్ర ఇరుగుతే ఇప్పుడు చూద్దాం. రా యాడికి చూసేది ఏముంది? రా ఇక్కడ అల్లర్నాయలా చూద్దాం. నేను కూడా చూసా. సార్ ఇంటికి నిప్పు పెడతాడు సార్ ఈ అబ్బాయి. కారు ఇప్పుడు అంటించినాడు. లే అక్కడ చెల్లిదారా ఫోన్ చేసి పోల్లా.